పనికి రానివాడు శాపగ్రస్తుడవుతాడు. పనికి రానివాడు, అశ్రద్ధగా చేయవాడు, పట్టించుకోలేనివాడు, వీళ్ళందరికీ దేవుని పని చేయకపోతే భూమి మీద మీ పుట్టుక వ్యర్థం అంటున్నాడు. మీరు ఎందుకు జన్మించారు భూమి మీద? మీ ఉద్యోగాలు చేసుకోవడానిక? మీ కాపురాలు చేసుకోవడానిక? ఆలోచించండి. ఎందుకు వచ్చారు మీరు భూమి మీదకి? నా పని చెయ్యి నిమిత్తం వచ్చారు మీరు. నా పని మీరు చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ మీ సొంత కార్యాలే చూచుకొనుచున్నారు. ఇక్కడ దేవుని పని చెయ్యమన్న పని విడిచిపెట్టేసి వెంటనే వెళ్ళిపోవడమే, కనబడకుండా చెప్పకుండా ఎవరికి. నువ్వు చేస్తావు ఏదో ఒక రోజు, ఆ రోజు గుర్తొస్తాయి నీకన్నీ, కానీ ఏం చేయలేవు. ఎందుకంటే నీ తప్పులు ఒప్పుకోవటానికి నీకు ఇక సమయం లేదు, వెళ్ళిపోవాలి కనుక. దేవుడు క్షమించడు, నీతో వాదించడు కూడా. అప్పుడు ఏం చెప్తావు దేవుడు?